హాయ్ అండి, వెల్కమ్ టు థిరు అకాడమీ. ఇవాళటి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎస్టీఎస్లో లంబోక్ జార్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఒకసారి చూద్దాము. దీనికోసం నేను ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాను, స్ప్రింగ్ బూట్ లంబోక్ అని చెప్పననేసి. దానికోసం డిపెండెన్సీస్ వచ్చేసి స్ప్రింగ్ జేపీఏ డిపెండెన్సీ యూస్ చేశాను, వెబ్ డిపెండెన్సీ యూస్ చేశాను, ఆరకిల్ డ్రైవర్ డిపెండెన్సీ తీసుకున్నాను. సో నేను బ్యాక్ ఎండ్ వచ్చేసి ఆరకిల్ యూస్ చేస్తున్నాను కాబట్టి, ప్లస్ లంబోక్ని కూడా తీసుకున్నాను డిపెండెన్సీని. ఆల్రెడీ తీసుకున్నారు కదా, ఇంకేంటి ఇన్స్టాల్ చేసేది అంటే, మనం ఇన్స్టాల్ చేయకుండా లంబోక్ని డిపెండెన్సీని తీసుకొని ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది, ఎలా వస్తుందని మీకు చూపించడం కోసమే నేను ఇది తీసుకున్నాను. డిపెండెన్సీస్ చూసేసాం కదండి. ఇప్పుడు ఎంటిటీ క్లాస్లో నేను ప్రోడక్ట్ అని చెప్పినాను, ఒక ఎంటిటీ క్లాస్ తీసుకున్నాను. అందులో ఎంటిటీ ఎంటిటీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసేసాను. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా సార్లు చూసాము, అందుకని నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ప్రోడక్ట్ అనే ఎంటిటీ క్లాస్ని క్రియేట్ చేశాను. సో ఆల్ ఆర్క్స్, కన్స్ట్రక్టర్, నో ఆర్క్స్, డేటా, టేబుల్ నేమ్ అన్నీ తీసుకున్నాను. జస్ట్ రెపాజిటరీ ఈ విధంగా క్రియేట్ చేశాను. సర్వీస్లో ప్రోడక్ట్ సర్వీస్ ఈ విధంగా క్రియేట్ చేశాను. సేవ్ ప్రోడక్ట్, ఫైండ్ ఆల్ ప్రోడక్ట్స్, ఈ మెథడ్స్ని క్రియేట్ చేశాను. సేమ్ కంట్రోలర్లో కూడా వచ్చేసి మెథడ్స్ అన్నిటిని క్రియేట్ చేశాను. రెస్ట్ అండ్ పాయింట్ని ప్రోడక్ట్ స్లాష్ సేవ్ ఫైండ్ ఆల్ అని చెప్పాను. ఈ విధంగా తీసుకున్నాను అండ్ పాయింట్స్. అప్లికేషన్ అనేది ఫుల్ క్రియేట్ చేశాను. అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ఒకసారి టెస్ట్ చేద్దాం ప్రాబ్లం ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ సేవ్ చేయడానికి ప్రోడక్ట్ సేవ్ ఈ విధంగా పెన్ కాకుండా పెన్సిల్ అని చెప్పనని ఇస్తున్నాను నేమ్. సో మనకి సెట్టర్స్ గెట్టర్స్ అనేవి క్రియేట్ అవ్వకపోవడం వల్ల రిటర్న్ అనేది ప్రోడక్ట్ రావట్లేదు, ఎంటీ వస్తుంది. ప్లస్ డీబీకి వెళ్తే ప్రోడక్ట్ లంబోక్లో మనకి డీబీలో వచ్చేసి ఐడి అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే మనం డీబీ సైడ్ నుంచి క్రియేట్ చేస్తున్నాము. ఎలా ఈ విధంగా మనం @జనరేటెడ్ వాల్యూ తీసుకుని స్ట్రాటజీ ఆటో ఇచ్చాం కాబట్టి ఐడి అనేది క్రియేట్ అవుతుంది. నేమ్ అనేది నల్ వస్తుంది, మనం ప్రొవైడ్ చేసిన ఇన్పుట్ అనేది ఏమీ తీసుకోవట్లేదు. మీకు క్లియర్గా ఇంకా అర్థం అవ్వాలంటే నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ మెథడ్లో ప్రోడక్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సెట్టర్స్ గెట్టర్స్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అనడానికి ప్రోడక్ట్ పి తీసుకున్నాను, న్యూ ప్రోడక్ట్. ఓకే, పి డాట్ సెట్. మనకి సెట్టర్స్ గెట్టర్స్ ఉంటే అవి ఇక్కడ చూపించాలి. సెట్ చూడండి, మనకి ఇక్కడ సెట్టర్ మెథడ్స్ అనేవి లేవు. ఇవి ఏవైతే ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్నాయో ఆ మెథడ్స్ని మాత్రమే చూపిస్తుంది ఇక్కడ. సో అవి లేకపోవడం వల్ల మనకి డేటా అనేది సరిగా స్టోర్ అవ్వట్లేదు డీబీలో. ఓకే, మనకి రిట్రీవ్ అవ్వట్లేదు. సో అది ప్రాబ్లం. మనం లంబోక్ తీసుకున్నాము, ప్లస్ అన్ని మెథడ్స్ చూపిస్తుంది మనకి ఇక్కడ. చూసాము అనుకోండి, ఆల్ ఆర్క్స్ కన్స్ట్రక్టర్, నో ఆర్క్స్ కన్స్ట్రక్టర్ అన్నీ చూపిస్తుంది, కానీ మనకి సెట్టర్స్ గెట్టర్స్ అనేవి రావట్లేదు, డేటా అనేది ప్రాపర్గా స్టోర్ అవ్వట్లేదు. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే మ్యావెన్ డిపెండెన్సీకి వెళ్ళేసి జార్ని డౌన్లోడ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా జార్ని డౌన్లోడ్ చేసి దాని మీద డబల్ క్లిక్ ఇస్తున్నాను. ఈ విధంగా డబుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇన్స్టాలర్ ఓపెన్ అవుతుంది. స్పెసిఫై లొకేషన్, ఎక్కడ మనం ఇన్స్టాల్ చేయాలి అనేసి స్పెసిఫై చేయాలి. ఇక్కడ నాది వచ్చేసి సాఫ్ట్వేర్ STS ఎక్కడుంది అంటే డీలో సాఫ్ట్వేర్స్లో STSలో ఉంది లొకేషన్, అది తీసుకుంటున్నాను నేను. సో అది నాకు ఎక్లిప్స్ కూడా ఉంది, సో అందుకని ఎక్లిప్స్ కూడా చూపిస్తుంది. మీకు రెండిటికి కావాలంటే ఈ చెక్ బాక్సులు రెండు తీసుకోండి. ఓకే, దెన్ స్పెసిఫై చేసిన తర్వాత, లేదు ఒక్కదానికి చాలనుకుంటే ఈ చెక్ బాక్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇన్స్టాల్ ఆర్ అప్డేట్ ఉంది కదండి, సో చేసేయండి. ఇన్స్టాల్ ఆర్ అప్డేట్ చేసామనుకోండి, ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ అని చెప్పననేసి చూపిస్తుంది. ఓకే, మనము ఇది ఇన్స్టాల్ అయిందా లేదా సక్సెస్ఫుల్గా అని చెప్పననేసి ఎలా చెక్ చేసుకుంటాము అంటే, యాక్చువల్ మనం ఏదైతే STS లొకేషన్ ఇచ్చామో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాము. ఇదిగోండి, ఆ లొకేషన్కి వెళ్ళి చెక్ చేసుకుంటాము. ఇక్కడ ఆ లొకేషన్కి వెళ్తే మనకి లంబోక్ జార్ అనేది వస్తుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనకి ఓపెన్ విత్ నోట్ప్యాడ్++ తీసుకున్నామంటే ఇక్కడ లాస్ట్లో ఒక అట్రిబ్యూట్ యాడ్ అవుతుంది. ఇదిగోండి, ఇది జావా ఏజెంట్ వచ్చేసి మనకి లొకేషన్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా యాడ్ అవ్వడం వల్ల మనకి లంబోక్ జార్ అనేది ఇన్స్టాల్ అయింది అని చెప్పననేసి తెలుస్తుంది.
ఎస్, ఇన్స్టాల్ చేసేసాం కదండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత క్లోజ్ చేసి మేక్ ష్యూర్ మీరు ఆ ప్రాసెస్ చేసే ముందు ఐడిని క్లోజ్ చేసి ఉండడానికి ట్రై చేయండి. నేను క్లోజ్ చేయకపోవడం వల్ల 2-3 టైమ్స్ రీస్టార్ట్ చేశాను ఐడిని. ఓకే, లేదు మనకి ఇఫ్ రిక్వైర్డ్ మీకు ఇంకా వర్క్ అవ్వలేదు అంటే ఒక 2 టైమ్స్ రీస్టార్ట్ చేయండి ఐడిని, వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను 2 టైమ్స్ రీస్టార్ట్ చేశాను ఐడిని. సో దెన్ ఇప్పుడు వర్క్ అవుతుంది. అప్లికేషన్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ఒకసారి పోస్ట్ మ్యాన్కి వెళ్ళి టెస్ట్ చేసి చూద్దాం. సేమ్ డేటానే సేవ్ చేస్తే చూడండి. ఐడి అనేది 52, నేమ్ వచ్చేసి పెన్సిల్. ఇప్పుడు సేవ్ అయింది చూసారా. డీబీకి వెళ్ళి సేమ్ ఒకసారి రన్ చేశాను చూడండి. ఐడి అనేది 52 క్రియేట్ అయింది. నేమ్ అనేది పెన్సిల్ తోటి సేవ్ అయింది. ఇంకొక ఆబ్జెక్ట్ని స్టోర్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు పెన్ స్టోర్ చేద్దాం. ప్రోడక్ట్ పెన్, ఐడి అనేది 53, నేమ్ వచ్చేసి పెన్. లంబోక్ని ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం. ఫైండ్ ఆల్ మెథడ్ వర్క్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి, ప్రోడక్ట్ మనకి ఏవైతే ప్రోడక్ట్స్ ఇంతకుముందు స్టోర్ చేస్తున్నామో నల్ చెక్ చేసారా. ఇంతకుముందు సెట్టర్స్ గెట్టర్స్ లేకపోవడం వల్ల మనకి రిటర్న్ రావడానికి ఎంటీ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నేమ్ నల్ ఉన్నా సరే ఐడి ఉంది కాబట్టి మనకి రిటర్న్ చేస్తుంది చూసారా. పెన్సిల్ అండ్ పెన్ ఆబ్జెక్ట్స్ కూడా రిటర్న్ చేసింది. ఓకే, లంబోక్ని ఎస్టీఎస్లో మనం ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.